ఐ డ్రీమ్ 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ని రీచ్ అయిన సందర్భంగా ఆ టీం అందరికీ కూడా ప్రత్యేకించి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. పీకే ఆయన వచ్చి కొంతమంది సీనియర్లు పీకే అయ్యండి అని అంటున్నాడు. కానీ వాళ్ళు ఎంతో కష్టపడి పనిచేశారు ఈ పార్టీకి. అయినప్పటికీ ఆయనకి ఏంటంటే క్షేత్రస్థాయి అవగాహన లేక కొంతమందిని తీసి పక్కన పెట్టమంటున్నాడు. వాళ్ళు లైబిలిటీ పార్టీకి అని చెప్తున్నాడు. అటువంటి డేంజర్ ఉంది అనేటువంటిది కొంతమంది సీనియర్స్లో వినపడుతుంది. సరే, ఇవాళ దురదృష్టం ఏమిటంటే ఇప్పటిదాకా జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కళ్ళే మీడియాకి టార్గెట్గా మారారు ఏపీలో. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారితో పాటు జతగా ప్రశాంత్ కిషోర్ కూడా టార్గెట్ అవుతున్నారు. ఇంతకుముందు మోడీ గారికి ఎన్నికల వ్యూహకర్తగా ఉన్నప్పుడు ఈ ఆర్గ్యుమెంట్ ఎందుకు చేయలేదండి? పర్సనల్ టార్గెట్స్ ఎందుకు ఎక్కువ చేస్తూ ఉంటారు? మీరు కానివ్వండి, రోజా గారు కానివ్వండి, మీ ప్లేనరీలో చూసాం. జగన్ గారు తిట్టించమన్నారని ఒక సీనియర్ నేతతో ఆమె చెవిలో చెప్పించడం, అది మీడియాలో రావడం. రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి గారి నుంచి ఈ మార్పునే కదా మీరు కోరుకున్నారు. పిల్లిని గదిలో పెట్టి కొడతా ఉంటే ఎంతసేపు ఊరుకుంటుందో, ఒక గంట ఊరుకుంటుందో, ఒక 2 గంటలు ఊరుకుంటుంది, ఆ తర్వాత తిరిగి మీద పడుతుంది కదా. అట్లాంటి స్వభావమే మాది కూడా. అంతకు మించి మేము చర్యకు ప్రతిచర్య తప్ప, యాక్షన్కి రియాక్షనే తప్ప. ఇది జనం రావడం, చిరంజీవి గారికి బ్రహ్మరథం పట్టారు ప్రజలు. అయినప్పటికీ పార్టీ చాలా పూర్ పెర్ఫార్మెన్స్ అది ఎన్నికల దగ్గర వచ్చేటప్పటికి అయింది. ఎక్కడ వేర్ వెంట్ రాంగ్? ఇప్పుడు ఆయన అనుకున్నటువంటి రాజ్యసభ, ఆయన అనుకున్నటువంటి కేంద్ర మంత్రి ఏ పార్టీ ఇవ్వదండి. దానికోసం ప్రజారాజ్యం పార్టీ పెట్టాలా? పెట్టి నష్టపోయారనేటటువంటిది నాకు ఉన్నటువంటి ఫీలింగ్. దాంతోపాటు అనేక మంది నష్టపోయారు. అంటే ఇప్పుడు మీరు వైఎస్ఆర్సీపీలో గత 5-6 సంవత్సరాలుగా చూస్తే మిమ్మల్ని చంద్రబాబు నాయుడు గారి మీద, రామోజీరావు గారి మీద, అంటే ఒక దశలో మిమ్మల్ని ఎక్కువ వాళ్ళిద్దరిని పర్సనల్గా అటాక్ చేయడంలో వైఎస్ఆర్సీపీ మిమ్మల్ని బాగా ఉపయోగించింది ఒక ఆయుధంగా అనేటువంటిది ఒకటి ఉన్నదండి. ఇలా చెప్పాల్సి వస్తే నీవు నేర్పిన విజయ నీరజాక్ష అని చంద్రబాబు గారిని అనాలి. చంద్రబాబు గారి మార్పు రాజకీయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి మీద రోజా గారు చాలా తీవ్రమైనటువంటి విమర్శలు చేస్తున్నారు. ఆయన రబ్బర్ సింగ్ అని, అదని ఇదని. బట్ మీరు మాత్రం ఎక్కడ పవన్ కళ్యాణ్ గారిని ఎక్కువ పెద్దగా విమర్శించినట్టుగా కనబడదు. అంటే గతంలో మీకున్న పరిచయాల వల్ల, లేకపోతే ఏంటి రీజన్ ఏంటి? పవన్ కళ్యాణ్ గారిని అసలు ఎలా అర్థం చేసుకోవాలనేటటువంటిది ఎవరికి మాత్రం అర్థం అవుద్ది ఈ రాష్ట్రంలో? ఏదో ఊసర వెళ్ళేలాగా పొద్దున ఒక రంగులో, సాయంత్రం ఒక రంగులో కనబడితే మనం ఏం మాట్లాడాలో అర్థం కాదు. అంటే ఏ అంశంలో మీకు ఆయన ఊసర వెళ్ళేలా కనిపించారు? వాట్ ఈజ్ పవన్ కళ్యాణ్ అనేటటువంటి మీరేమైనా విశ్లేషణ చేయగలుగుతారా? లేకపోతే ఇంకొకళ్ళు ఏమైనా విశ్లేషణ చేయగలుగుతారా? అసలు పవన్ కళ్యాణ్ గారు వాట్ ఈజ్ పవన్ కళ్యాణ్ అని ఆయన ఏమైనా చెప్పగలుగుతాడా? చెప్పిన మాట కట్టుబడి ఉంటాడా? రెండో రోజు ప్రశ్నించడం మనమే నా డ్యూటీ అన్నారు. మరి ప్రశ్నించడం అనేటటువంటి ఎడిపోయింది అనేటటువంటి ఈరోజు అనేక ఇష్యూస్, స్టేట్కి సంబంధించినటువంటి చాలా మేజర్ ఇష్యూస్ వచ్చి పడుతూ ఉన్నప్పుడు ఈయన మాట్లాడరు. మీరు ఒక వార్తను క్రియేట్ చేసి సాక్షిలో వేస్తారు. ఆ సాక్షిలో ఆ వార్త ప్రచురితం అవుతుంది. దాన్ని పట్టుకొని మీరు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతారు. మళ్ళీ మీ ప్రెస్ కాన్ఫరెన్స్ మళ్ళీ సాక్షిలో వస్తూ ఉంటుంది. అంటే మిగతా పేపర్లో కూడా కనబడదు. ఇది ఏంటి అసలు ఈ టైప్ ఆఫ్ పాలిటిక్స్? మనం ప్రతిదాన్ని ఖండించేటటువంటి పని పెట్టుకోవాల్సిన అవసరం లేదు. కొన్ని జరుగుతుంటాయి. సో మీ పని మీరు చేసుకెళ్ళిపోతూ ఉంటారు. ఖచ్చితంగా గ్రౌండ్ రియాలిటీలో ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి ఒక వణుకు పుట్టిస్తున్నాము. నిజానికి చూస్తే ముద్రగడగా పద్మనాభం గారి యాజిటేషన్కి సాక్షి మీడియా అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నది. దాన్ని బట్టి ఎవరు కులాలని రెచ్చగొడుతున్నారని అనుకోవాలి మనం. పిలిచి మరీ పేటేసి ఆకేసి మీకు అన్నం పెడతానని చెప్పి కూర్చోబెట్టి 1 రోజు అయిపోయింది, 2 రోజులు అయిపోయింది, 3 ఏళ్ళు అయిపోయింది. భోజనం పెట్టకపోతే అడగరండి? అడిగేవాడికి ఒక ఛానల్లో, లేకపోతే ఒకే ఒక ఛానల్, అది కూడా మొత్తం ఏమీ ఇవ్వట్లేదు కదా, ఒక ఛానల్ మద్దతు ఇవ్వడం తప్ప అండి? నేను వాసిరెడ్డి పద్మ ఐ డ్రీమ్ ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూలో మొట్టమొదటిసారి నాకు సంబంధించినటువంటి రాజకీయ విషయాలన్నింటినీ కూడా సీనియర్ జర్నలిస్ట్ విక్రమ్ గారితో షేర్ చేసుకున్నాను. మీరందరూ కూడా చూడాలని, నా అభిప్రాయాల మీద మీ అభిప్రాయాలు తెలియచేయాలని చెప్పి కోరుతూ ఉన్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్.